వైసీపీ ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి అంటే ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి న్యాయం చేయలేకపోతున్నారు కానీ మళ్ళీ కొత్త స్టీల్ ఫ్యాక్టరీలు తీసుకురావడం అంటున్నారు అని చెప్పి ఇలా విష ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. సో మీరేం చెప్తారు, దీనివల్ల ఏంటి ఏపీకి ఎంత ఉపయోగం ఉంది, మరి వాళ్ళు చేస్తున్న ప్రచారాల్లో వాస్తవం ఎంత? ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ అద్భుతంగా నడుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ని దాన్ని మూసేసి ఆ ల్యాండ్లన్నీ అమ్ముకుందామని పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. కానీ కుదరలా. గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు రావటంతో విశాఖ ఉక్కుని ప్రాఫిట్లోకి తీసుకొచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నెస్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు రావడమే ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నెస్ని ఓపెన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 3 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ ఉన్నాయి. దాంతో అక్కడ ప్రొడక్షన్ పెరిగిపోయి ప్రాఫిట్లోకి వచ్చింది. అంటే దాన్ని టర్న్ అరౌండ్ అంటారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆయన సొంత కంపెనీలని ఆయన చూసుకున్నంత జాగ్రత్తగా ప్రభుత్వ రంగంలో నడిచే కంపెనీలని చూడ్డు. ఆయనకి అదే అలవాటు, వాళ్ళ నాన్నకు కూడా అదే అలవాటు. కానీ చంద్రబాబు నాయుడికి ఆ అలవాటు లేదు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సింగరేణి కాలరీస్ అప్పట్లో విపరీతమైన నష్టాల్లో ఉండేది. చాలా అసలు భయంకరమైన నష్టాల్లో ఉండేది సింగరేణి కాలరీస్. దాన్ని తీసుకొని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు సింగరేణి కాలరీస్ అద్భుతంగా నడుస్తున్నది అంటే దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన ఫౌండేషన్. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు అది చాలా కాలం అయింది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ప్రతి అవకాశాన్ని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి దీన్ని ఏ విధంగా తీసుకురావాలి, చాలామంది రకరకాలుగా చాలా చెప్పారు. క్యాపిటివ్ మైన్స్ లేకపోవటం వల్లే ఈ సమస్య వచ్చింది, వర్కింగ్ క్యాపిటల్ లేకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది, రకరకాల డిమాండ్లు చేశారు. అవన్నీ చూసి ఒక ప్యాకేజీని, కేంద్రం నుంచి ఒక ప్యాకేజీని తీసుకొచ్చి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలో దానికి యాడ్ చేసి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, మొత్తం అక్కడ కరెంటు బకాయిలు, ఆస్తి పన్ను బకాయిలు, ఇటువంటివన్నీ దాదాపు ఒక 2,500 కోట్లు ఉన్నాయి. ఆ 2,500 కోట్లని రైట్ ఆఫ్ చేసి మొత్తం టోటల్ 14,000 కోట్ల రూపాయల ప్యాకేజీతోటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నెస్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇందులో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఆయనకి చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం అది. ఈయన ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సింగరేణి కాలరీస్ని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చాడు అన్న విషయం ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలియదు, కానీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళకైతే తెలుస్తుంది కదా. అందుకని కేంద్ర ప్రభుత్వ పాలసీని కూడా పక్కన పెట్టి ఒక అవకాశాన్ని ఇచ్చారు, రివైవల్ ప్యాకేజీ ఇచ్చారు. ఆ రివైవల్ ప్యాకేజీని ఇవ్వటానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా విశాల హృదయంతో ఆమె ఒప్పుకున్నారు. ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి ఆయన 2-3 సార్లు ప్లాంట్ విజిట్ చేసి ఆయన చాలా శ్రమపడ్డాడు. ఆయన కూడా ఆయనకి సపోర్టుగా శ్రీనివాస్ వర్మ, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన నరసాపురం ఎంపీ, ఆయన కేంద్ర సహాయ మంత్రి, ఆయన మొత్తం అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకొని కేంద్రంలో ఫైల్డ్ మూవ్ కావటానికి శ్రీనివాస్ వర్మ చాలా కృషి చేశాడు. మొత్తానికి విశాఖ స్టీల్స్ లాభాల్లోకి వస్తూ ఉన్నది, దాదాపుగా వచ్చేసింది. ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది, పెంచుకున్నది, సామర్థ్యం పెంచుకున్నది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంప్లాయీస్ని తీసేస్తున్నారని చెప్పి
చాలా గొడవ చేశాడు. అక్కడ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కదా ఉన్నది, అందుకని అక్కడ లోకల్గా ఉన్న కమ్యూనిస్టు యూనియన్లని రెచ్చగొట్టి సమ్మె చేసేదాకా తీసుకుపోయారు. కానీ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పాన్ స్టీల్స్ వాళ్ళ ఈ జాయింట్ వెంచరు వస్తూ ఉంటే ఇప్పుడు ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారు. విశాఖ స్టీల్ని దాన్ని మళ్ళీ సిక్కి చేయటానికి ఈ స్టీలు పరిశ్రమ తీసుకొస్తున్నారు అని. నేను ఈ సందర్భంగా క్లియర్గా చెప్తున్నాను. విశాఖ ఉక్కు పరిశ్రమ తయారు చేసే వాటి ఉత్పత్తులు వేరు, ఈ ఆర్సెల్ఆర్ నిప్పన్ వీళ్ళ ఉత్పత్తులు వేరు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీ. ఇది ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పాన్ ఈజ్ అ స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీ. విశాఖ ఉక్కు రోలర్సు, రాడ్లు అవి తయారు చేసే కంపెనీ. ఈ రెండిటికి 2 ప్రోడక్ట్లు కూడా డిఫరెంట్. స్టీల్ ఫ్యాక్టరీ అనగానే కన్ఫ్యూజ్ చేసేద్దామని ఈ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్సెల్ఆర్ నిప్పాన్ స్టీల్ రాగానే విశాఖపట్నం స్టీల్ మూసేస్తారని చెప్పి ప్రచారం చేస్తున్నాడు దుర్మార్గంగా. కానీ దీని కన్స్ట్రక్షన్లో వాడే ప్రోడక్ట్స్ని విశాఖ ఉక్కు తయారు చేస్తుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించినవి. అందుకని 2 ప్రోడక్ట్లు వేరు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఆర్సెల్ఆర్ నిప్పన్ ఇప్పుడు మీకు 1,50,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు కదా, ఇందులోనే వాళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్ పోర్ట్ డెవలప్ చేసుకుంటారు. వాళ్ళే ఒక ఓడరేవుని నిర్మించుకుంటారు. నిర్మించుకుంటే ఏంటి విశాఖ ఉక్కుకి ఏంటి ప్రయోజనం అంటే ఈ ఓడరేవుని విశాఖ ఉక్కు కూడా వాడుకుంటుంది. పైసా పెట్టుబడి లేకుండా విశాఖ ఉక్కు చాలా చీప్లో రా మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకోవటానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి ఏది అంటే చంద్రబాబు నాయుడు వేసే అంటే ఆయన విజనరీ అనేది ఇందుకే. ఆర్సెల్ఆర్ నిప్పాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టించి అక్కడ ఒక క్యాప్టివ్ ఓడరేవుని అక్కడ కట్టించి దాని ద్వారా విశాఖ ఉక్కు లాభపడేలాగా చేస్తూ ఉన్నాడు. ఇది అక్కడ వాస్తవంగా అక్కడ జరుగుతున్నది. అందుకని ఇంకెవడన్నా వచ్చి కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆర్సెల్ఆర్ వాళ్ళది నిప్పాన్ స్టీల్స్ అది వచ్చిన తర్వాత ఇది మూసేస్తారండి అని ఎవడన్నా చెబితే నమ్మమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.